హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం నిన్న వీడియోలో మాట్లాడుకున్నాం కదా, మోడీ గారు నీరు సరఫరా అనేది ఆపేస్తున్నారు అని చెప్పేసి. ఇది వాటర్ సప్లై అయితే ఆపేశారు పాకిస్తాన్కి. మోడీ గారు సింధు నది నుంచి వెళ్ళే వాటర్ వాళ్ళకి ఆపేశారు. మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదా, చూడండి కనిపిస్తుంది. మొత్తం అది డ్యామ్ అంతా ఆపేసేశారు, వాళ్ళకి వాటర్ అనేది వెళ్ళకోకుండా. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఏమన్నారంటే, ఒక మీటింగ్ అయితే పెట్టాడు. మీటింగ్ పెట్టేసి ఆ మీటింగ్ లో అన్నాడు, మోడీని చంపేస్తాము, సింధు నది జలాలను అనేది ఆపేస్తే గనక మోడీని చంపేస్తాము. సింధు నదిలో ప్రవహించేది నీరు కాదు, మీ రక్తం అని చెప్పేసి భారత్ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు. పాక్ టెర్రరిస్ట్ హఫీద్ అయితే వార్నింగ్ అయితే ఇచ్చారు. ఈ వార్నింగ్ ఇచ్చిన తర్వాత మన ఇండియా ఏం చేసిందంటే, ఇంకా మన ఇండియన్ ఆర్మీని ఎక్కువ మందిని పెట్టేసి బరిలోకి అయితే గనక విక్రాంతిని అయితే దింపింది. తెలుసు కదా విక్రాంతిని దింపితే ఎలా ఉంటుందో. నేవీలో అటు నేవీ సైడ్ నుంచి అయితే విక్రాంతిని దింపి అరేబియా సముద్రం వైపుకి తీసుకెళ్లింది. పాక్ సరిహద్దుల్లో ఉన్నాయి. యుద్ధానికైతే సిద్ధంగా ఉన్నారు అందరూ. ఒక్కసారిగా మన ప్రధానమంత్రి గారి నుంచి సిగ్నల్ వస్తే మొత్తం యుద్ధం అయిపోయింది. పాక్ మ్యాప్ లో లేకుండా పోయింది. ఈ వీడియో ఇంతకేసి ఈ వీడియోని సెలెక్ట్. జై హింద్, జై భారత్.